నమస్తే అండి. నమస్తే. గత 2-3 రోజుల నుంచి వివాదాల చుట్టూ నాసిక్ తిరుగుతుందా? నాసిక్ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయో లేదో తెలీదు గానీ అండ్ టీసీఎస్ సంఘటన తర్వాత మీరు ఫస్ట్ డేనే అన్నారు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించడం లేదు నాకు అని. సో అన్నట్టుగానే ఇదంతా కాస్త ఫేక్ న్యూస్ అంటూ కూడా వార్తలొస్తున్నాయి. అండ్ మరో పక్క నాసిక్‌లోని టేబుల్ జ్యోతిష్యుడు మనం విన్నాం. ఆయన మీద ఒక దంపతులు కంప్లెయింట్ ఇచ్చారు. అంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు వాళ్ళు ఒక యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయారు. దానికి ఒక రాజకీయ పార్టీ వచ్చి మాకేం సంబంధం లేదని చెప్పింది. ఎలా అనిపిస్తున్నాయి ఈ ఇష్యూస్ అన్ని చూస్తుంటుంటే? నాసిక్ చుట్టూ ఏంటి గొడవలు? మొదటగా ఏం జరిగిందంటే నాసిక్‌లో ఈ ఈ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన ఒక మాజీ సైనికోద్యోగి వచ్చేసేసి చక్కగా నేను ఇట్లా సైనికోద్యోగిని అని చెప్పి, అలాగే నాకు చాలా మహిమలు ఉన్నాయి అని చెప్పి అతను ఏదో తేనె అమ్మటము లేకపోతే ఇంకోటి అమ్ముతూ ఆ ప్రాసెస్లో మహిళలను ఆకర్షించి నా దగ్గర మంత్రాలు తంత్రాలు ఉన్నాయి, తాయెత్తులు ఉన్నాయి, మీ బాధలన్నీ నేను వింటాను, మీకు నా వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి వాళ్ళని వశపరుచుకొని వాళ్ళతోటి ఆయన పబ్బం గడుపుకున్న పరిస్థితి చూసాము. పైగా అతని దగ్గర పనిచేసే వాళ్ళని కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళని కావచ్చు, ఇట్లా ఆఖరికి ఆ ప్రాంతం ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆయనతో ఇష్టంగా వ్యవహరించిందా లేకపోతే ఆమె కూడా స్కామ్లో భాగస్వామ్యమో తెలియదు, కానీ ఆమె కూడా అందులో ఉన్నది. సరే ఆమె రాజీనామా చేసింది అనుకోండి. అయితే ఇట్లా చాలామంది అక్కడ అతని అకృత్యాలకి బలైపోయిన పరిస్థితి ఉంది. ఇతను ఎంచక్కా ఒక మంచి పాష్ పర్సన్గా, ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్గా మంచి టీకుటాకుమంట సూటు గీటు వేసుకొని శుభ్రంగా, ఆహార్యమేమో అధునాతనంగా ఉంది, మంత్రాలు తంత్రాలు అనేమో ఎక్కడో ఉన్నాయి. సరే ఏదో మొత్తానికి తేనె కిలో 9,000 అంట. అదేమంటే అది చాలా పవిత్రమైంది, నేను ఇంకేదో అది వేరే దేశం నుంచి తెప్పించాను, అది ఇదని ఏ కథలో కాకరకాయలు చెప్పి ఈ మహిళల్ని లొంగ తీసుకొని, పైగా అతను వాళ్ళని లైంగికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా వాటిని వీడియోలు తీసి ఆ వీడియోలు మళ్ళీ చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా గుంజాడు. సరే ఇదంతా ఒక డాక్టర్ దంపతులు చూశారు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఈ స్కామ్ మొత్తం బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పరువు నిలబెట్టుకోవాలి కదా. అసలు కంప్లైంట్ చేసిన వాళ్ళనే భూమి మీద లేకుండా చేస్తే అనుకున్నారో ఏమో మరి, అది దైవలేలో మానవుడి లేలో తెలియదు కానీ అనుమానం అయితే ఎవరికి కలగట్లేదండి. ఏం కలగట్లేదు? ఏమైనా చేపించారేమో అని అనుమానం లేకుండా అది ఒక యాక్సిడెంట్ గానే చూస్తున్నారు చాలా మంది చూస్తారండి, ఎప్పుడో బయటకు వస్తాయి. అసలు ఆ డాక్టర్ దంపతులని ట్రక్ ఢీకొంది. ఇప్పుడు నిజంగా కూడా జరగచ్చు యాక్సిడెంట్, కాకపోతే న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి డౌట్ వచ్చింది నాకు. ఏంటి న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది? ఈ ఘటనకి బీజేపీ పార్టీకి సంబంధం లేదు అని. ఇది కాస్త అభ్యంతరకరం, ఇది కాస్త మనం సందేహపడటానికి అవకాశం ఉంది. అయితే ఇదంతా నడిచింది కదా, నెల రోజులు అయిపోయింది. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత నిన్న జరిగింది అనుకోండి, నిన్న మొన్న జరిగింది ట్రక్ యాక్సిడెంట్. అయితే ఈలోపు ఇంకో మెలో డ్రామాకి తెర తీశారు. ఏంటి అంటే, టీసీఎస్ కంపెనీ ఉంది ఇదే నాసిక్లో. ఇప్పుడు మనం పోయిన చోట వెతుక్కోవాలనుకుంటాం కదా, అది డబ్బులు పోయిన చోట వెతుక్కోవాలి, పరువు కూడా పోయిన చోట వెతుక్కోవాలి కావచ్చు. అందుకని ఏం చేశారంటే టీసీఎస్లో ఏమంటారండి, లవ్ జిహాద్ జరిగింది అని హడావుడి చేసేసారు. ఇంకేముంది, అసలు చాలా మంది అబ్బో మైకులు పెట్టుకుని ప్రచారం చేశారు. విమెన్ ట్రాఫికింగ్ జరిగిందంటూ కూడా వచ్చింది. అదే కదా, అదే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, లవ్ జిహాద్ జరిగింది, చాలా జరిగిపోయినాయి అక్కడ. అసలు అక్కడ హెచ్ఆర్ఏ ఇదంతా చేసింది. హెచ్ఆర్కి కంప్లైంట్ ఇస్తే కూడా హెచ్ఆర్ పట్టించుకోలేదు. టీమ్ లీడర్స్ అందరూ కూడా ముస్లిమ్సే ఉన్నారు అక్కడ. ఆ ముస్లిమ్స్ అందరూ ఎంప్లాయీస్ అంతా హిందువులే ఉన్నారు. ఈ హిందూ అమ్మాయిల్ని
కావాలని మతం పేరుతోటి వాళ్ళని అణిచివేశారు, బలవంతంగా మత మార్పిళ్ళు చేసేశారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలని చూశారు, అలాగే వాళ్ళతోటి శారీరక సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత మతం మారితేనే పెళ్లి చేసుకుంటామన్నారు అని ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేసారు తెర మీదకి. తీసుకొచ్చేసేస్తే జనరల్గా కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఐసీసీలు ఉంటాయి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ లేదు అని కనుక ఎవరన్నా ఒక ఎంప్లాయీ కంప్లైంట్ చేశారనుకోండి, గవర్నమెంట్ ఆఫీసుల్లో, కార్పొరేట్ ఆఫీసుల్లో, పెద్ద పెద్ద ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా ఐసీసీ ఉండాలి. 15 మంది ఎంప్లాయీస్ ఒక రూఫ్ కింద పనిచేస్తున్న ప్రతి చోట ఐసీసీ ఉండాలి కంపల్సరీ. లేదు అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఫైన్ ఉంది. అయితే అలాంటి ఇవన్నీ టీసీఎస్ లాంటి కంపెనీకి తెలియకుండా ఉంటాయండి. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఈ ఎంప్లాయీస్ హెచ్ఆర్ ద్వారా కూడా వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి మెయిల్ పెట్టేసేయచ్చు. ఇప్పుడు మన మామూలు చిన్న చిన్న టౌన్స్లో, చిన్న చిన్న ఆఫీసుల్లో ఒక అప్లికేషన్ రాసి ఇస్తారు, కానీ కార్పొరేట్ కంపెనీల్లో ప్రతిదీ మెయిల్సే ఉంటాయి. అసలు ఈ ఎంప్లాయీస్ మెయిల్ ఎందుకు పెట్టలేదు? ఏది పైగా 2022 నుంచి జరుగుతుంటే, ఇప్పుడు 4 ఏళ్ళు అయిందంటే ఎవరో ఒకరైనా సరే దానికి తెగించి బయటకు వస్తారు కదా. ఇప్పుడు మనకి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. ఆ చట్టమే చెప్తుంది ఐసీసీ ఉండాలి అని. ఇది చక్కగా ఈ లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం కంప్లైంట్ చేయాల్సిన కేసును కాస్త మసిబూసి మారేడికాయ చేసి ఏం చేశారు వీళ్ళు? లవ్ జిహాదు, ఇంకా అసలు ఎన్ని అయితే పెట్టొచ్చో అన్నీ పెట్టేశారు. పెట్టేస్తే ఇప్పుడు నేనెందుకు అంత ఇదిగా చెప్పగలిగాను అంటే, నాకు ఈ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టంలో ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయో నాకు తెలుసు. కార్పొరేట్ కంపెనీస్ వాటిని ఎట్లా అడాప్ట్ చేసుకొని ముందస్తు చర్యల్లో భాగంగా, ఎందుకంటే వాళ్ళకి పేరు పోతుంది, ఆ పేరు పోవటాన్ని వాళ్ళు ఇష్టపడరు. అందుకని ఏంటంటే ఒక ఎంప్లాయీ బయటకు వచ్చి గనక టీసీఎస్లో ఐసీసీ లేదు అని చెప్పింది అనుకోండి, ఆ కంపెనీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం టీసీఎస్కి. అందుకని వాళ్ళు ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే నేను అన్నాను, లేదు అనుకుంటే వేరే ఆఫీసులో ఇట్లాంటివి జరగవు అని చెప్పే సాహసం నేను చెయ్యను అసలు. అలా చేసే ముస్లిమ్స్ కూడా ఉన్నారు కొంతమంది, లవ్ జిహాద్కి పాల్పడే వాళ్ళు ఉన్నారు, అక్రమ మానవ రవాణా చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలవి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ పిల్లల్ని టీచర్స్ లో వాళ్ళని ఎవరైతే ఉన్నారో జాబ్ హోల్డర్స్, వాళ్ళందరినీ మలేషియాకి పట్టుకెళ్లారు, అక్కడ కొన్ని రోజులు ఉంచారు కూడా. విమెన్ ట్రాఫికింగ్ వినున్నాం మనం ఇదే ఇన్సిడెంట్ లో. అదేనండి, ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా చెప్పగలరండి, చెప్పాలనుకుంటే ఎన్నైనా చెప్పగలరు. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అసలు అక్కడ సెంటర్ ఎత్తేసారని ఓదర కొడుతున్నారు. ఆ సెంటర్ ఎత్తే లేదు, మొర్రో సెంటర్ ఉంది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే చెప్తున్నారు కదా టీసీఎస్ మూసేసారు, ఇంకా టీసీఎస్ లేదు అని. అదే వాళ్ళు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ యథావిధిగా కంపెనీ ఉంది అని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేశారు? ఈ టీసీఎస్ నాసిక్లు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకోవటం మానేస్తారు కదా, ఈ టేబుల్ బాబా గురించి మాట్లాడుకోవడం మానేస్తారు కదా. డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే వేరే ఏమీ లేవు ఇక్కడ. అందుకని దయచేసి ఎవరైనా సరే తెలిసి తెలియని వాళ్ళందరూ కార్పొరేట్ కల్చర్ ఎట్లా ఉంటుంది, అక్కడ వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది, ఎంప్లాయీస్కి ఏమేమి సదుపాయాలు ఉంటాయి, అసలు అక్కడ స్ట్రెస్ రిలీఫ్ కోసం కౌన్సిలర్స్ కూడా ఉంటారు. కౌన్సిలర్స్ ఉంటారు, సైకియాట్రిస్టులు కూడా ఉంటారు, సైకాలజిస్టులు ఇద్దరు ఉంటారు. ఎవరైనా ఏ ఎంప్లాయీ అయినా వెళ్ళి నాకు ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి అని చెప్పుకుంటే కూడా వాళ్ళకి లీగల్ సపోర్ట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. టీసీఎస్ఏ కాదు, ఇన్ఫోసిస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటి కంపెనీలన్నీ కూడా, ఇప్పుడు యాపిల్ కంపెనీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ లోపల వాళ్ళకి ఎంప్లాయీస్ కోసం, మరీ ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళు ఇస్తున్నంత, అంటే అఫ్కోర్స్ పని చేయించుకుంటారు వాళ్ళతో, అది వేరే విషయము, కానీ వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా చేస్తారు వాళ్ళు. అందుకే డౌట్ వచ్చింది, ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా? బలవంతంగా బీఫ్ తినిపించారు,
నాకు అందుకే కేరళ స్టోరీస్ 2 అని వచ్చింది కదా, దానిలో ఈ బీఫ్ గొడవే ఉంది. బలవంతంగా మతం మారమని ఉంది, బొట్టు పెట్టుకోవద్దని ఉంది. ఆ సినిమాలను కాపీ కొడుతున్నారు. ఎందుకంటే అది కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ కాబట్టి మనకి కరెక్ట్గా సింక్ అయిందనమాట. సరే, ఎనీవే, మనకేదో పరుగు పోయింది అని చెప్పి, మన మాట చెల్లుబాటు అవ్వట్లేదు అని చెప్పి అనవసరంగా ఇంకొక కంపెనీ మీద వేస్తే అసలు ఇప్పుడు TCS కంపెనీ వల్ల ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, అసలు వాళ్ళకి ఎంత పరువు నష్టం. అవును. ఇప్పుడు ఏం చేశారో తెలుసా, అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేయటం కోసం కొంతమంది పోలీసులు కూడా లోపలికి వెళ్ళి పనిచేశారు అని చెప్తున్నారు. అలా రోజుకు మాట వాళ్ళు కవించేస్తున్నారు. అదే కావాలని చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పత్రికలు ఉండేది దేనికి, ఇంగ్లీష్ పత్రికలు అక్కడ పనిచేసినాయి, తవ్వి తీస్తే ఇవన్నీ తెలిసినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి టేబుల్ బాబాలు ఉండటం కరెక్ట్ కాదు. అట్లా ఒకవేళ ఇన్ కేసు లవ్ జిహాదులు జరిగితే కూడా మనం అన్నిటినీ ఖండించడానికే, పైగా ఉమెన్ వెల్ఫేరే మనకి ఇంపార్టెంట్ అనేది చెప్పదలుచుకున్నాను. ఏ మహిళ అయినా సరే ఇలాంటి ఆఫీసుల్లో ఏదైనా జరిగితే గనక మీ కంపెనీలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంటే అక్కడ కంప్లైంట్ చేయండి, లేకపోతే లేదు అని కూడా మీరు కంప్లైంట్ చేసే హక్కు మీకుంది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.